Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. వర్కర్స్ గాని సిఆర్టీ గాని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కూడా మరి పిఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్. అదే విధంగా మైనార్టీలకు సంబంధించి చూస్తే 7 ఏళ్ల బడ్జెట్ లో మైనార్టీలు కూడా చాలా పేదరికంలో చిన్న చిన్న ఇరుకు గదులలో చిన్న చిన్న షెడ్స్ పెట్టుకొని మరి మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళ ఇళ్లలో ఒకరి సాలరీస్ మీద ఒకరి కష్టం మీద ఆధారపడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సార్. ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి కరోనా టైంలో అయితే వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురైంది సార్. కాబట్టి వాళ్ళకు కూడా బడ్జెట్లో చాలా తక్కువ 1% కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్లు కానీ అదే విధంగా ఉపాధి పనులను కల్పించడం కోసం మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని వారి యొక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. మరి మీరు ఇస్తానన్నటువంటి 12% రిజర్వేషన్ కేంద్రం దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. కేంద్రం ఇస్తుందా ఇయ్యదా, అసలు రిజెక్ట్ చేస్తుందా అమలు చేస్తుందా ఏంటిదో కూడా మరి మనం అందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఖచ్చితంగా అది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా మహిళలు సార్, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ను కూడా పెంచాలి. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్లలో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్. ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు. ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్. ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్. దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్. ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిల కాడ పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్ జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మారుమూల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి
ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్రులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి. కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత పర్సెంట్ ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలా మందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ, కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు. కానీ అసలు పెన్షన్ అనేది, విడోస్ అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపుగా 10,50,000 మంది అవుతున్నారు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారి అయినా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, స్కాలర్షిప్లు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. 2 పడకల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్. మేము అందరం చూస్తున్నాం, ఏడికి పోయినా ఈ ప్రాబ్లం ఉంది. దయచేసి ఈ బడ్జెట్ తోటైనా వాళ్లకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయని. ఒక్క నిమిషం, ఈరోజు సబ్జెక్టు డిమాండ్స్ వేరు, ఆ డిమాండ్స్ పైన తమరు మాట్లాడండి, పర్వాలేదు. డివేట్ అవుతున్నారు, ఇది ఒక్కటే మాట్లాడండి సార్. ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిమాండ్ వేరుంది, పెన్షన్స్ డిమాండ్ వేరుంది సార్. నేను తీసుకున్నది కూడా ఎంత సార్, ఎంత స్పీడ్గా రైలు బండి కంటే వేగంగా పరిగెత్తిన సార్ నాకు తెలుసు. ఎందుకంటే నేను అందుకనే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ధరలు, సిమెంటు, స్టీలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా మొన్న ఏదైతే ఇస్తానన్నటువంటి 3 లక్షలు కాదు సార్, ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొకసారి సవరణ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. ఎక్కువేం మాట్లాడలేదు సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేస్తాను. సంస్కారం అంటే ఏంటంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే అధ్యక్ష, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అధ్యక్ష, పేరొద్దు కానీ, ఒక ఆయన అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎంత దారుణంగా మాట్లాడిందంటే మొన్న మాట్లాడుతూ వీళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి తండ్రి ఎవరని నేను అడిగానా అని ఒక చిల్లర మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీకి ఏం సంబంధం అధ్యక్ష? ఎంత సంస్కారవంతుడు మా ముఖ్యమంత్రి అంటే, చాలా దరిద్రంగా మాట్లాడినాడు, చాలా చండాలంగా మాట్లాడినాడు ఆ ముఖ్యమంత్రి. క్షమాపణ చెప్పాలో ఒక ఎంపీ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడినందుకని డిమాండ్ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. మేము గర్వంగా గల్లా ఎగరేసి చెప్తాం మా నాయకుడు. మాకేం సంబంధం అధ్యక్ష వాళ్ళతో? కానీ వీళ్ళ నాయకుడు ఎట్టంటాడు అధ్యక్ష, వీళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఎట్లాంటి మార్చి అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారి బర్త్డేని మేమేదో చేసుకుంటే మా పార్టీ పరంగా 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని మాట్లాడతాడా? ఇదా అధ్యక్ష సంస్కారం? మేమేమో చనిపోయిన రాజీవ్ గాంధీ గారి ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడితే, మా నాయకుడు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ అధ్యక్ష నేను ఏమంటా ఉన్నా అంటే, మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి, మీరు ఎట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. నేనేదో యథాలాపంగా చెప్తే దానికి మీరంత బాధపడిపోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి అధ్యక్ష, ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా అధ్యక్ష. వారు సబ్జెక్టే వినదలుచుకుంటే సబ్జెక్టే చెప్తా సార్, వాళ్ళ సంగతి కూడా చెప్తా. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ప్రగతి పథంలో పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ముందుకు దూసుకొని పోతున్న విషయాన్ని ఈరోజు మా ప్రత్యర్థులు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే ది నెంబర్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. అది టెక్స్టైల్ రంగం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఏ రంగాన్ని తీసుకున్న తెలంగాణలో తమాషా ఏంటంటే అధ్యక్ష, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న ప్రభుత్వం, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఒకవైపు అగ్రికల్చర్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉంది, ఇంకోవైపు పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రెండింటిని కలగలిపి తీసుకొని పోతున్నాం. ఒకవైపు వెల్ఫేర్, మరొక వైపు డెవలప్మెంట్. ఈ రకంగా ఈరోజు ఒక సమతుల్యమైన, ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, మరొక వైపు అర్బన్ డెవలప్మెంట్, ఈ రకంగా ఒక సమతుల్యమైన బ్రహ్మాండమైన అభివృద్ధిని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో అధ్యక్ష మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం అధ్యక్ష. మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రంగాలు ఎత్తుకున్నాం. అందులో ముఖ్యమైనది టెక్స్టైల్ సెక్టర్ అధ్యక్ష. మరి టెక్స్టైల్ రంగంలో భారతదేశంలో ఎవరు ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి, ఎందుకంటే ఎక్కడో షోలాపూర్లో, భివాండిలో, సూరత్లో అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేయడం ఏంది, ఇక్కడ నుంచి వలసలు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ పనిచేయడం ఏంది, వాళ్ళను మన వైపు తిరిగి రప్పించి ఇక్కడే బ్రహ్మాండంగా టెక్స్టైల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెట్టినాం అధ్యక్ష. ఇప్పటికే అందులో 2 ప్రముఖ దిగ్గజ సంస్థలు, ఒకటి యంగ్ వన్ అని కొరియా సంస్థ అధ్యక్ష, మరొకటి కిటెక్స్ అని ఒక కేరళ సంస్థ. వాళ్ళు దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ సార్. వాళ్ళిద్దరు కూడా వచ్చినారు. బ్రహ్మాండంగా నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో మేమేమో టెక్స్టైల్ సెక్టర్ వైపు, ఎందుకంటే అది వేల మందికి ఉద్యోగాలు కల్పించే రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత ఈ దేశంలో ఆ రంగాల్లో చాలా అపారంగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రంగాన్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని ముందుకు పోతున్నాం. దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంపీట్ విత్ చైనా లాంటి దేశంతో పోటీ పడాలి అంటే, ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఇండియా చైనా రోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం సార్. ఇండియా జనాభా ఇంత, చైనా జనాభా ఇంత, ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. నేను సభ్యులందరి సమాచారం కోసం ఒక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. సరిగ్గా 1987లో 35 ఏళ్ల కిందట, ఈరోజు ఎక్కువ సమయం ఏం కాలేదు, 1987 1987లో భారతదేశ జీడిపి చైనా జీడిపి దాదాపు సమానం అధ్యక్ష. దాదాపు సేమ్ ఉండేది. కానీ ఈరోజు కరెక్ట్గా 35 ఏళ్ల తర్వాత చైనా జీడిపి, ముందు భారతదేశం చెప్తా అధ్యక్ష, 35 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క జీడిపి $2.4 ట్రిలియన్. అదే చైనా జీడిపి $16 ట్రిలియన్. అంటే 5.78 రెట్లు, 578% ఎక్కువ. 35 ఏళ్లలో వాళ్ళు మనకంటే ముందుకు దూసుకొని పోయినారు. ఎందుకు అధ్యక్ష? ఎట్లా పోయినారు వాళ్ళు? ఏం జరిగింది మరి? ఈ 35 ఏళ్లలో భారతదేశం ఎక్కడ మిస్ అయింది, వాళ్ళు ఎక్కడ ముందుకు పోయినారు అధ్యక్ష? ఎక్కడ అంటే అధ్యక్ష, వాళ్ళు 3 విషయాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి, వాళ్ళు సంకల్పించినారు అధ్యక్ష, మనం ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీగా తయారు, మొత్తం ప్రపంచంలో ఏ ఉత్పత్తి ఎక్కడ ఏదైతే కావాలో అవసరం పడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉత్పత్తి కేంద్రం చైనా కావాలి అని ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయారు అధ్యక్ష. దే స్టార్టెడ్ థింకింగ్ ఆన్ స్కేల్. అంటే స్కేల్ అంటే ఏంటి అధ్యక్ష? పెద్ద పారిశ్రామిక సమూహాలు. మన ముఖ్యమంత్రి గారు, తర్వాత మన కొంతమంది మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో చైనా పోయినారు అధ్యక్ష. ఆ మధ్యన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాలియాన్లో ఒక సమిట్ పెడితే అక్కడ పోయారు. షిచౌ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ ఒక పార్క్ ఉంటుంది అధ్యక్ష. 75,000 ఎకరాల్లో అక్కడ పారిశ్రామిక పార్క్ ఉంది. మన వాళ్ళు చూసి అబ్బురపడ్డారు, ఇంత పెద్ద పార్కా? ఏమవుతుంది అధ్యక్ష? పెద్ద పెద్ద పార్కులు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే పెద్ద పార్కులు వస్తాయో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. అంటే మీకు ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పరిశ్రమ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. కామన్గా కొన్ని ఫెసిలిటీస్ పెడితే అక్కడే, ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటాం అధ్యక్ష, అట్లాంటివన్నీ మనం కామన్గా పెడితే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఉత్పత్తి యొక్క ధర తగ్గి ప్రపంచానికే ఈరోజు అందించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను. కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు మనం బాగా ఇబ్బంది పడ్డాం. అందరూ పడ్డప్పుడు నేను ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ది ఒక సమావేశం పెట్టి అందరినీ పిలిచి, మరి తెలంగాణలో కూడా మేము సుల్తాన్పూర్లో సంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టినాం, మీరందరూ రండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మా పిల్లలకు కొలువులు వస్తాయి, మా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, పెట్టండి అని విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. చేస్తే వాళ్ళల్లో 2 చెప్పినారు అధ్యక్ష. నేను పీయూష్ గోయల్ గారు కలిసి పెట్టాం మీటింగ్. 2 స్పష్టంగా మా మొహం మీదే చెప్పినారు, కుండబద్దలు కొట్టినట్టు, సార్ మేము చైనాలో కొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉత్పత్తి చేసిన దానికంటే చౌకగా వస్తున్నాయి, ఇంకా తక్కువ రేటుకి వస్తున్నాయి, అగ్గోకి వస్తున్నాయి అని చెప్పిన అధ్యక్ష. ఇది మాస్కులు, గ్లవ్స్. అట్లెట్లయితుందని నేనన్నా అధ్యక్ష. తెలియక అమాయకంగా అట్లెట్లయితుందండి,
చైనాలతో అక్కడ చైనాలో కొని అక్కడ మీరు కంటైనర్లు వేసి ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ దించి ఇక్కడ అన్ని ట్యాక్సులు కట్టి ఇక్కడ మార్కెట్లు అమ్మితే తక్కువ రేట్ ఎట్లా వస్తుందా ఇక్కడ తయారు చేసిన దానికంటే అంటే అట్లున్నాయి సార్ మన రూల్స్ కేంద్ర ప్రభుత్వాన్ని. మన ఇంపోర్ట్ డ్యూటీస్ గట్లున్నాయి, అంత వికారంగా ఉన్నాయి. ముడి సరుకుల మీద వీళ్ళ ఆలోచన గిట్లుందని చెప్పి వాళ్ళు మొహం మీద పీయూష్ గోయల్ మొహం మీద నా మొహం మీద చెప్పారు అధ్యక్ష. అంటే నేనేమంటా ఉన్నా అంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు నినాదాలు అందంగా ఉంటే సరిపోదు అధ్యక్ష, విధానాలు కూడా ఉండాలి, దానికి బ్యాకప్ ఉండాలి. ఇప్పుడు మనం టెక్స్టైల్ పార్క్ పెట్టినాం, భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకు పెట్టినాం అధ్యక్ష? 1250 ఎకరాల్లో పాపం మా ధర్మారెడ్డి గారు తన కష్టపడి పరకాల్లో ఆడంతా రైతులతో పాపం ఆయన తనలాడి ఒప్పించి మెప్పించి వాళ్ళ కడుపులో తలబెట్టి కొంతమంది కాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మాకు భూమి ఇప్పించింది. ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, లార్జ్ పార్క్ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. తెలంగాణలో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుంది సార్. అవర్ కాటన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ కాటన్స్ ఇన్ ద కంట్రీ. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సదర్న్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి గారిని కలిసి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెప్పినారు, సార్ మీ కాటన్ గుజరాత్ కాటన్ కంటే తమిళనాడు కాటన్ కంటే మీది బెస్ట్ కాటన్, మీరు పెట్టండి సార్ ఇక్కడ కొన్ని పత్తి నుంచి ఫామ్ టు ఫైబర్ అంటే ఫామ్ టు ఫైబర్ ఫామ్ టు ఫ్యాబ్రిక్ మీరు పెట్టండి సార్, ఒక ఎండ్ టు ఎండ్ పార్క్ పెట్టండి అంటే టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. పెట్టి ఏమడిగినాం అధ్యక్ష మేము కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు చైనాతో పోటీ పెడుతున్నాం అంటారు, సాయం చేయండి, ఈ జౌలి పార్కుకు సాయం చేయండి, మేము భారతదేశంలో అంతర్భాగమే కదా తెలంగాణ కూడా, మేము పార్కు పెట్టినాం, మీకట ముందే మేము మేల్కున్నాం, పెద్ద పార్కు పెట్టినాం, సాయం చేయండి అంటే